అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు సాక్షాత్తు ఆ పరమశివుడే త్రిపురాసురులు అనే రాక్షసులపై విజయం సాధించిన రోజు అంట. అందుకనే ఈ పండుగను త్రిపుర పూర్ణిమ అని కూడా అంటారంట. ఇదే రోజున అలాగే మరో విశిష్టత కూడా ఉంది. ప్రభోదశి ఏకాదశి రోజున తులసి వివాహం మొదలయ్యి ఆఖరి రోజున ఈ కార్తీక పౌర్ణమి. ఇది విష్ణుమూర్తికి కూడా ఎంతో ప్రీతికరమైన పండగ. సాయంత్రం జ్వాలాతోరణం కూడా వెలిగిస్తారు. దీన్ని ఎవరైతే దాటుకుని వస్తారో వారి సర్వ పాపాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. మీరు కూడా శివాలయం దర్శించుకున్నారా? ఈ దీపాలను వెలిగించి శివనుగ్రహం పొందారు. అలాగే ఈ గుడి విశిష్టత ఏంటంటే ఇక్కడ ఆంజనేయస్వామి స్వయంగా వెలిసారంట. ఇక్కడ దగ్గరలో ఉన్న పోచంతలను అయితే నేను దర్శనం చేసుకున్నాను. ఇలా నా కార్తీక పౌర్ణమి అయితే పూర్తయింది. మీరు ఎలా జరుపుకున్నారు చెప్పండి. ఈ గుడి వివరాలు కావాలంటే కామెంట్ చేయండి. ఎట్లు మీ శ్రేయోభిలాషి. బాయ్.